నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30వ తేదీ రోజున ఉన్నత విద్యా సంస్థలు, ప్రొఫెషనల్ విద్యా సంస్థలు, యూనివర్సిటీల బంద్ కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రధానంగా ఈ బంద్ యొక్క ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో గత 6.5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ ని స్కాలర్షిప్ నుంచింది. తెలంగాణ రాష్ట్రంలోకి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ని, స్కాలర్షిప్ ని మేము పారదర్శకంగా అందిస్తాం, పెండింగ్ లేకుండా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు అవుతున్నా సరే ఈ రాష్ట్రంలో తను ఇచ్చిన హామీని వరకు అమలు చేయలేదు. అమలు చేయకపోగా విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు బంద్ ప్రకటించినప్పుడు విద్యా సంస్థల యాజమాన్యాలు స్వయంగా మేము మా రియంబర్స్మెంట్ రాకపోతే, స్కాలర్షిప్ రాకపోతే మేము ఈ రాష్ట్రంలో మా విద్యా సంస్థలు మూసేస్తామని చెప్పేసి బంద్ చేస్తే ఆ బంద్ సందర్భంగా ప్రభుత్వం దసరా కంటే ముందు యాజమాన్యాలతో చర్చలు జరిపి దసరాకి ఒక 300 కోట్లు, అలాగే దీపావళికి ఒక 300 కోట్లు, నవంబర్ మొదటి వారంలో ఒక 600 కోట్లు, మొత్తం 1200 కోట్ల రూపాయలు ఇస్తామని హామీని ఇచ్చింది. కానీ ఈ హామీని కూడా నిలబెట్టుకోకుండా ఈ రోజు రాష్ట్రంలో 300 కోట్ల రూపాయలకు టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్లు ఇచ్చినటువంటి డబ్బులు కూడా ట్రెజరీలోనే ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించకుండా ఉంది. ఒక పక్క విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తమ ప్రవేశాల కోసం ఇతర యూనివర్సిటీలకు పోవాలన్నా, ఇతర విద్యా సంస్థలకు పోవాలన్నా ఆ విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా వాళ్ళ ఫీజు మొత్తం కూడా రియంబర్స్మెంట్ మొత్తం కూడా చెల్లించి 2-3 లక్షల రూపాయలు చెల్లించి మీ సర్టిఫికెట్లు తీసుకోండి అని ఈ రోజు బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకోసమనే ఈ రోజు విద్యా సంస్థల మీద కూడా ప్రభుత్వం పర్యవేక్షణ లేదు, విద్యా సంస్థలు కూడా స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వలేదు, సర్టిఫికెట్లు ఇవ్వాలా వద్దా స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వలేదు, రియంబర్స్మెంట్ ఇస్తుందో లేదో కూడా ఒక డైరెక్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విద్యా సంస్థల్లో ఎక్కడ కూడా పేద విద్యార్థులు, అందులోనూ 14 లక్షల మంది దళిత, గిరిజన, బహుజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దని, వారి చదువులకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని ఒక సర్క్యులర్ ని జీవోని ప్రభుత్వం ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. దానితో పాటు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8,253 కోట్ల రూపాయల పెండింగ్ రియంబర్స్మెంట్ ని, స్కాలర్షిప్ ని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలి. విద్యా సంస్థల యాజమాన్యాలతో, విద్యార్థి సంఘాలతో, విద్యార్థులతోని చర్చించి విడుదల చేయాలి నిధులు అని చెప్పేసి కోరుతున్నాం. ఈ బంద్ లో అందరూ తల్లిదండ్రులు, విద్యార్థులు, యాజమాన్యాలు కూడా పాల్గొని ఈ బంద్ కు సహకరించి ఈ బంద్ విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ నుంచి పిలుపునిస్తా ఉన్నాం.